పప్పు ముందుగా అడిగి అర్ధగంట నానబెట్టుకొని ఆ కుక్కర్లో పెట్టి నీళ్లు పోసి ఒక గిలాస్ కొంచెం నూనె, ఒక మంచి నూనె కొంచెం వేస్తే తొందరగా ఉడికిద్ది. మామిడికాయ పప్పు చేస్తాను ఇవాళ. మామిడికాయ పట్టు గీరి అన్ని పప్పులు వేసి తాలింపు పెట్టమే. పప్పు అయింది. అయితే మామిడికాయ అన్నీ పప్పు ఉడికినాక మామిడికాయ వేసుకోవాలి. ఇంకన్నీ ఉడికినాకనే వేసుకోవాలి, అది వేస్తే ఉడకదు. ఫస్ట్ వేసిన మామిడికాయ ఉల్లిగడ్డ, ఒక టమాటా, కొంచెం కరివేపాకు, సరిపడ కారం, 2 పచ్చిమిర్చి, మంచిగా పప్పుకి కలదిప్పుకొని మళ్ళీ 1 విజిల్ వచ్చిందాక పప్పు పొయ్యి మీద పెట్టుకుంటే అయిపోయింది. మళ్ళీ 1 విజిల్ వస్తే సరిపడ ఉప్పు వేసుకొని పప్పు దింపే 1 విజిల్ వచ్చింది. పప్పు అయిపోయింది. తాలింపు పెడదాం. తగినంత నూనె వేసుకున్నాం, జీలకర్ర సరిపడంత వేసుకోవచ్చు. తాలింపు గింజలు కొంచెం వేసేటపాటు అంటే ఎండుమిర్చి ఒక 2, ఎల్లిపాయలు ఒక 4 వేసుకుంటే మంచిగా టేస్ట్ ఉంటుంది. ఇంగువ పొడి వేసుకుంటే పప్పు తాలింపుగా బాగుంటుంది. ఇంగువ వేసినాక కరివేపాకు, కరివేపాకు మంచిగా మగ్గినాక తాలింపు పోసుకుంటే కమ్మట వాసన వస్తుంది. పప్పు పోసుకోవాలి. గట్టిగా కాదు, లేకపోతే గట్టిగా అయింది పప్పు. నేను ఎందుకంటే అన్నీ వేస్తా. పప్పు వండితే మా అబ్బాయి మంచిగా పప్పు బాగుందమ్మా అని ఢిల్లీ నుంచి వచ్చేస్తా పప్పు ఉండమ్మా అని చెబుతాడు మా అబ్బాయి. పప్పు అంటే ఇంకా మంచిగా తింటాడు, కడుపు నిండా. ఇష్టంతో పని. కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది. చిన్నపిల్లగాళ్ళు అయితే బాగా నచ్చుతారు పప్పు తినడానికి.